ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు మా ఆవిడ బర్త్డే అండి. అయితే ప్రతి సంవత్సరం నేను ఫస్ట్ విష్ చేస్తాను, కానీ ఈ సంవత్సరం చేయలేదండి. కావాలని చేయలేదు, ఎందుకంటే తనకి చిన్న సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నానండి. ఇప్పుడు ప్రతిసారి ఏంటంటే నైటే చెప్పేసి నైటే కేక్ కోయించుకొని, కానీ ఇప్పుడు అలా కాదు, కొద్దిగా డిఫరెంట్గా చేద్దాం ఈసారి అని చెప్పేసి అనుకున్నానండి. అదేంటో మీరు చూద్దరు, కానీ మా ఆవిడ మీరు అందరూ విష్ చేయండి, హ్యాపీ బర్త్డే చెప్పండి, కామెంట్ పెట్టండి హ్యాపీ బర్త్డే అని. ఓకే అండి, చూద్దరు కదండి మొత్తం. ఏదో నాకు వచ్చినందులో కొద్దిగా బెలూన్ డెకరేషన్ చేశానండి. ఇప్పుడు ఒక అరగంటలో తను వస్తుంది. తను వచ్చిన తర్వాత మొత్తం పూర్తి వీడియో తీద్దాం, తను సర్ప్రైజ్ చేద్దాం ఎప్పుడు లేనంతగానే. ఓకే అండి, చూస్తూ ఉన్నాను, వీడియో బాగుంటుంది. హాయ్ అండి, మనం అనుకున్న సమయం ఆసనం అయిందండి. తను అయితే వస్తుందండి, బయట ఉంది, లోన్కి వస్తుంది. ఇప్పుడు లోన్కి రాగానే మనం సర్ప్రైజ్ స్టార్ట్ చేద్దామండి, చూస్తూ ఉండండి. వచ్చేసిందండి, బయట ఉంది, డోర్ బయట ఉంది, డోర్ పడుతుంది. డోర్ ఓపెన్ ఉంది, లోపలికి వచ్చి హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే. మర్చిపోయి అనుకున్నావా? మర్చిపోయి అనుకున్నావు పాపం, నీకు డ్రెస్ కూడా తీసుకున్నాను. ఇదిగో నీకోసం పొద్దున్న వెళ్ళి డ్రెస్ తీసుకున్నాను, వెళ్ళి నువ్వు కట్టుకుని వచ్చి కేక్ కట్ చేద్ది. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you, dear Swarna. Happy birthday to you. చెప్పమ్మా, హ్యాపీ బర్త్డే చెప్పు అమ్మకి. హ్యాపీ టు యూ చెప్పు, హ్యాపీ బర్త్డే చెప్పు అమ్మకి. చాక్ కచ్. హ్యాపీ బర్త్డే అమ్మకి. హ్యాపీ బర్త్డే థ్యాంక్ యూ. ఇదండి మా ఆవిడని ఎలాగైతే సర్ప్రైజ్ చేయాలనుకున్నాను. మరి తన సర్ప్రైజ్ అయిందో లేదో నాకైతే పూర్తిగా తెలీదు. నాకైతే మాత్రం అయిందని అనుకుంటున్నాను. బాగానే చేశానండి, నేను ఎప్పుడైతే అలా చేయలేదు. నైట్ కట్ చేసి ఇంకా అక్కడితో ఆపేసుకోవాలి, ఎక్కడికైనా వెళ్తే సరదాగా అలా బయటికి వెళ్ళి వచ్చేసుకోవాలి, అయిపోయింది. కానీ ఈరోజు అయితే బాగానే జరిగిందని, బాగా చేసుకున్నాం. మీరు అందరూ మమ్మల్ని సపోర్ట్ చేయండి, మా ఫ్యామిలీని, ఈ చిన్న ఫ్యామిలీని మీరు అందరూ సపోర్ట్ చేయండి. అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నానండి. చిన్న ఫ్యామిలీని సపోర్ట్ చేయండి, మీ సపోర్ట్ మాత్రం మాకు ఫుల్గా కావాలండి. ఓకేనా, అందరికీ థ్యాంక్ యూ అండి. కామెంట్ మాత్రం మర్చిపోకండి, హ్యాపీ బర్త్డే అని కామెంట్ ప్రతి ఒక్కరు పెట్టాలి. హాయ్ అండి, అసలు నాకు ప్రతి సంవత్సరం ముందుగానే డ్రెస్ అది కొనేసి నైటే విష్ చేసేవారు. కానీ ఈ సంవత్సరం మా ఆయన నన్ను అసలు బర్త్డే విషెస్ చెప్పలేదు. ఉదయాన్ని మా బాబు చెప్పాడు, మర్చిపోయి ఉంటాడులే అనేసి ఇంక నేను పట్టించుకోకుండా డ్యూటీకి వెళ్ళిపోయాను అనమాట. కానీ వచ్చేసరికి వీళ్ళు ఇంత ప్లాన్ చేస్తారు అనుకోలేదు. నిజంగా సర్ప్రైజింగ్గా ఉంది. డ్రెస్ కూడా మా ఆయనే కొనేసేసి అది నా సైజుకి కుట్టది ఏం చేసి రెడీగా పెట్టారు. నిజంగా చాలా సర్ప్రైజింగ్గా ఉంది, చాలా హ్యాపీ అండి. అయితే వీళ్ళు ఇంతలా చేసినందుకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మాది కాకినాడ సతీష్ వ్లాగ్స్ అని వస్తుంది, మీరు యూట్యూబ్లో సెర్చ్ చేస్తే వస్తుందండి. మా సతీష్ కాకినాడ వ్లాగ్స్, సతీష్ కాకినాడ వ్లాగ్స్. సబ్స్క్రైబ్ మై ఛానల్. గుండిగాడు ఏంటి ఛానల్ ఏం చేయమంటావు? సబ్స్క్రైబా? లైక్ కొట్టినాను, లైక్ ఓకే.